आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంతరావు, కార్యదర్శి నాయని యాదగిరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని, ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్కే సాధ్యమని, ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోపాలరావు, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్న గారి రాజు, గజ్వేల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లారెడ్డి, ములుగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, అనిల్ రెడ్డి, ఉప్పల ప్రవీణ్, కప్ప భాస్కర్, రాచకొండ ప్రశాంత్, తాళ్ల ఆంజనేయులు గౌడ్, బంగారెడ్డి, కృపాకర్, మామిడి కృష్ణ, బాబా, నాయకం శ్రీనివాస్, రాజా లింగం గౌడ్, యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల 27వ తారీఖు పట్టభద్రుల ఎన్నికలు. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 8,000 చిల్లర్లు, 8,000 పైచిలుకు ఓట్లు నమోదు కావడం జరిగింది. మా బాధ్యత, మా అందరి బాధ్యత ప్రతి ఓటర్ని కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని వాళ్ళ ద్వారా ఓట్ల రూపంగా ఓట్లు వేయించి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మొదటి కాన్స్టిట్యున్సీ మెజారిటీలో కూడా చూపించేటువంటి ప్రయత్నం మాది. మేము చేసినటువంటి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలే మా ఆల్ ఫోర్స్ నరేందర్ గారి విజయానికి చాలా సహాయపడుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మీ ద్వారా ప్రతి ఓటర్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, సీరియల్ నంబర్ 2 ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిపై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, మరి వారిని కూడా ప్రతి ఓటర్ని నేరుగా కలిసి ఈ ఎలక్షన్స్ని ఒక గెలుపు దిశగా నడిపించేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ ఫలితం కూడా సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటిది సర్వసాధారణం. అన్నతమ్ముల మధ్యలో ఎన్నో ఉంటాయి. అది కాలం, సమయం నిర్ణయిస్తుంది. వారంటే అపారమైనటువంటి గౌరవం నాకు. ఎవరైతే మీరు అన్నారో వారు అపారమైనటువంటి గౌరవం. మరి వారి సూచనలు కూడా మాకు ఎన్నో కావాలి. తప్పకుండా ఈ ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు వెళ్ళాలో కూడా మాకు సూచనలు కూడా అందించాల్సిందిగా కోరుతున్నా. మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అయితే లేవు. మాది ఒకటే గ్రూప్, ఒకటే జెండా, ఒకటే నినాదం, ఒకటే వాదం. అది ప్రజల వాదం, పేదల గురించి వాడేటువంటి వాదం. మరి మేము జిల్లా ఏమంటారు గ్రామ అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడిని, మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిని గౌరవించుకునేటువంటి సంస్కృతి కాబట్టి మాకు వేరే ఆలోచనలు లేవు. మరి అది తప్పిదం జరిగిందనుకుంటా, ఆయన ద్వారా తప్పిదం జరిగిందనుకుంటా, నోరు జారి మాట్లాడడం జరిగిందనుకుంటా నేను అనుకుంటున్నాను. రైట్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలే
50,000 వరకు భర్తీ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ప్రజల కొరకు ఆలోచించే మన రేవంత్ అన్న మరి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి ఎమ్మెల్సీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ప్రతి ఒక్క నాయకునిపై ఉన్నదని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 8,000 పైచిలుకు ఓట్లున్నవి. మరి పట్టభద్రులను కలిసి వారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలపరిచి మరి గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాలపై ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. आप देख रहे हैं मी 6 न्यूज।